ఉపరాష్ట్రపతి ఎన్నికలు పూర్తయ్యాయి. బహుశా మనం చర్చ ఇంకాసేపట్లో స్టార్ట్ అయ్యే లోపే దానికి సంబంధించిన ఫలితం కూడా రావచ్చు. ఎంపీలందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఫలితం ఏ క్షణమైనా వెలువడే అవకాశం ఉంది. అయితే అసలు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు ఎన్నిక ఎందుకు వచ్చింది, అర్ధాంతరంగా మధ్యంతర ఎన్నికలాగా ఎందుకు వచ్చింది అనేది ఒక ఇష్యూ. అయితే ఎన్డీఏకి అంటే అధికార బీజేపీ కూటమికి పూర్తి స్థాయి బలం ప్రతిపక్ష కూటమి కంటే సుమారు 100 ఓట్లు అధికంగా ఉన్నంత బలం ఉన్నా కూడా విపక్షం ఎందుకు అభ్యర్థిని పెట్టింది. అధికార కూటమేమో జాతీయవాది అనే ముద్రతో సిపి రాధాకృష్ణన్ గారిని పెడితే, ఉదారవాది అనే పేరుతో ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి బరిలో నిలిపారు. ఎందుకు బలం అంత క్లియర్గా కనపడుతున్నా కూడా నింపడానికి గల ఆయనని పోటీలో పెట్టడానికి గల కారణాలు ఏంటి, అది ఇంపార్టెంట్. డెఫినెట్గా ఎలక్షన్ తర్వాత ఓడిపోతామని తెలిసినా నిలబడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీని చెప్పుకోవడం, అవతల వాళ్ళ విధానాలను ఎండగట్టడం కోసం కూడా ఎలక్షన్లో నిలబడుతూ ఉంటారు. అది ఓకే. ఆయన కూడా సుదర్శన్ రెడ్డి గారు కూడా దాదాపు చాలా రాష్ట్రాలు తిరిగారు, అన్ని పార్టీల మద్దతు కోరారు. అట్లాగే రాధాకృష్ణన్ గారు కూడా అన్ని పార్టీల మద్దతు కోరారు, ఆయన తిరిగారు. ఆయన తరపున ప్రధానమంత్రి దగ్గర నుంచి అమిత్ షా దగ్గర నుంచి అందరూ కూడా ఇతర పార్టీలకు ఫోన్లు చేయడం, మాట్లాడడం ఇవన్నీ జరిగాయి. నాకు ఆశ్చర్యం వేసేది ఏంటి అంటే, ఇండియా కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని, ఓకే తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన తెలంగాణకు చెందినవాడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, అందుకని రేవంత్ రెడ్డి ఆయనని రికమెండ్ చేశారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ ప్రపోజ్ చేయడము, దాన్ని పార్టీ అధిష్టానం ఒప్పుకొని మొత్తం మీద కూటమి అందరి ఆమోదంతో ఆయన అభ్యర్థిగా పెట్టారు. బాగానే ఉంది. మరి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయండి అని ఇతర పార్టీలను అడగడంలో కానీ దానికోసం కృషి చేయడంలో కానీ రాహుల్ గాంధీ పాత్ర ఏంటి? అసలు ఏమైనా మన కూటమి తరపున ఒక జడ్జి గారిని తీసుకొచ్చి నిలబెట్టాం కదా, మన బాధ్యతగా మనం తిరగాలి కదా, రాష్ట్రాలు తిరగాలి, ఇతర పార్టీలను అడగాలి. ఆ ప్రయత్నం ఎక్కడన్నా రాహుల్ గాంధీ చేశాడా? అది మరి ఎలా? ఓటమి గెలుపు పక్కన పెడితే వాళ్ళ విధానాలు ఎండగట్టడానికి అదొక ఇది కదా. ఎందుకు రాహుల్ గాంధీ సీరియస్గా దాన్ని తీసుకోలేదు? నిలబెడితే సరిపోదు కదా అనేది ఒక పాయింట్. తర్వాత ఇప్పుడు ఫలితం వస్తుంది, అందరూ చెప్తున్న దాని ప్రకారం అయితే ఎన్డీఏ అభ్యర్థి ఈజీగా గెలుస్తారు. గెలవడం కాదు, క్రాస్ ఓటింగ్ జరిగి ఎన్డీఏ కూటమి ఓట్లు ఇంకొక 50-60 ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణకే పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అది అంచనా కావచ్చు. అది అలాంటప్పుడు విపక్ష కూటమి ఓట్లు క్రాస్ ఓటింగ్ ఎలా అవుతాయి? అయ్యాయంటే ఇక్కడే ఐక్యత లేదు అనేది ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి మనం. 3 పార్టీలు ఓటే వేయలేదనుకోండి, అదొక భావదారిద్ర్యం. ఎంపీలుగా ఉండి పార్లమెంట్లో రిప్రజెంటేషన్ ఉండి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకపోవడము అంటే అది పలాయనవాదం, భావదారిద్ర్యం. అది ఏమాత్రం ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీలు కావవి. ఎవరికో ఒకరికి వేయాలి, లేదా నోటా ఉంది. సబ్జెక్టు కరెక్షన్ నోటా కూడా అక్కడ ఆప్షన్ ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఈ ఎన్నికలో కూడా లేదా? ఓకే, నోటా లేదు. లేకపోయినా సరే మీరు ఏదో ఒక స్టాండ్ తీసుకుని ఉండాల్సింది. ఎందుకు చేయలేదు అనేది అదొక ఇష్యూ. సో వీటన్నిటినీ చూసినప్పుడు మరి కాసేపట్లో రాబోయే ఫలితం, ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితం జాతీయ రాజకీయాలపైన ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? ఎందుకంటే విపక్ష కూటమి బలపడుతోంది, రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగిపోతుంది, ఇలాంటి అంచనాలు వస్తున్నాయి కదా. సో ఈ జాతీయ రాజకీయాల మీద ఏమైనా ఉంటుందా? ఈ అంశాలు మనం చర్చిద్దాం. చర్చలోకి వెళ్లే ముందు అసలు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలక్షన్ ఎలా జరిగింది, కౌంటింగ్ అయిపోయిందా, ఫలితం ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనేది మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ ఇస్తారు. కృష్ణ, గుడ్ ఈవినింగ్. ఎప్పట్లోగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది? గుడ్ ఈవినింగ్ వీకే.
కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇందాక మనం చూసాం 5 గంటలకే 10 గంటలకు ప్రారంభమైంది, 5 గంటలకి ముగిసింది. మొత్తం ఎన్డీఏకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్క ఓటు కూడా మిస్ చేయకుండా వాళ్ళకు ఉన్నటువంటి 460 ఏదైతే 427 మంది ఒక్క ఓటు కూడా మిస్ చేయకుండా వాళ్ళు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే 13 మంది మాత్రమే తమ ఓటు హక్కుని వినియోగించుకోలేదు. అందులో 4 బీఆర్ఎస్, 7 బీజేడీ, శిరోమణి అకాలీదళ్ ఒకరు, తర్వాత మరొకరు ఈ యొక్క ఇండిపెండెంట్ పంజాబ్కు సంబంధించినటువంటి ఇండిపెండెంట్. ఆ 13 మంది మినహాయిస్తే మిగతా వారంతా కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మొత్తం 788 టోటల్లో 7 సీట్లు వేకెంట్గా ఉన్నాయి. 781 మంది ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నారు. 768 ఓట్లు పోలయ్యాయి. 768 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సో 768 అంటే మ్యాజిక్ ఫిగర్ మనం చూసుకుంటే 384 మ్యాజిక్ ఫిగర్ కావాల్సి ఉంటుంది. కానీ 427 వరకు కూడా ఎన్డీఏకి ఉంది. సో గెలవడానికి ఇంకా 40-45 సీట్లు ఎక్స్ట్రానే ఉన్నాయి. ఇంకా దీనికన్నా ఒక 40-40 సీట్లు ఎక్స్ట్రా వస్తాయి అంటే 60 దాకా 60-70 వరకు క్రాస్ ఓటింగ్ జరగవచ్చు అన్నది ఈ యొక్క ఎన్డీఏ నేతలు చెప్తున్నమాట. ఆ క్రాస్ ఓటింగ్ ఎక్కడి నుంచి జరగాలి అంటే ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించి మనం చూసుకుంటే 324 మంది ఉన్నారు ఇండియా కూటమిలో. ఆ 324లో 40 మంది 50 మంది క్రాస్ ఓటింగ్ అంటే ఎక్కడి నుంచి వస్తారు అన్నది కూడా కొంతమంది, అంటే ఈ 40-50 మందిలో కొంతమంది ఇండివిజువల్స్ కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏమో ఇండిపెండెంట్ అభ్యర్థులు కొంతమంది ఉన్నారు, చిన్న చిన్న పార్టీలు కొన్ని ఉన్నాయి. వాళ్ళలో ఒక 20-30 మంది ఖచ్చితంగా వీళ్ళకి ఓటేస్తారని కూడా చెప్తున్నారు ఇండియా కూటమిలో లేని వాళ్ళు. అయితే డిఎంకేకి సంబంధించిన వాళ్ళు కూడా ఒక 10-15 మంది డిఎంకే అంటే ఒక తమిళ్ దీన్ని తీసుకొచ్చారు. సిపి రాధాకృష్ణన్ తమిళుడు కాబట్టి ఇక్కడ విప్పు లేదు, ఆత్మ ప్రబోధానుసారం ఓటేయచ్చు. కాబట్టి ఇక్కడ ఇది సీక్రెట్ బ్యాలెటే కాబట్టి డిఎంకేకి సంబంధించి ఒక 10-15 మంది క్రాస్ ఓటింగ్ పాల్పడవచ్చు అన్నది కొంతమంది చెప్తున్నటువంటి మాట. దాంతోపాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇద్దరు అని ప్రస్తుతానికి మనకు అందుతున్నటువంటి సమాచారం. వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా 2 ఎంపీలు ఇటు ఏదైతే అవతల వైపు కాంగ్రెస్కు సంబంధించి నా ఓటు కూడా అటు వేసినట్టుగా తెలుస్తుంది. సుదర్శన్ రెడ్డికి వైసీపీ ఓపెన్ గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓపెన్ గానే ఎన్డీఏకి మద్దతు ప్రకటించింది కదా, అయినా కూడా ఒక 2-3 ఇండి కూటమి అభ్యర్థికి ఓటు వేశారనే సమాచారమా? క్రాస్ ఓటింగ్ కి పాల్గొన్నారు ఓకే సమాచారం. సో ఈ సమాచారం, సో దానివల్ల ఇప్పుడు ఈ క్రాస్ ఓటింగ్ అటు జరిగింది ఇటు జరిగింది, ఎటు ఎక్కువ జరిగింది అనేది మనకు తెలియాలి. కానీ డిఎంకే వాళ్ళు అదేవిధంగా మిగతా కొన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు అన్నది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టనమాట. కానీ వీళ్ళైతే పక్కాగా 427 మంది ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఆ 427 రావటం ఖాయం. వీళ్ళల్లో ఒక్క ఓటు కూడా లేదు. సో ఈ 427 ప్లస్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అంటే వీళ్ళు లెక్కేసుకుంది 11 ఉన్నాయి. ఆ 11 కాకుండానే 427 ఎన్డీఏకి ఉన్నాయి కాబట్టి దాంతో కూడా కలుపుకుంటే 438 అవుతుంది. సో ఆ 438లో ఒక 2 అటుపోయినా కూడా 436 అట్లా ఉండొచ్చు. సో ఇటు వైసీపీ ఇటు మొత్తం మద్దతు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా 2-3 మాత్రం ఇండియా కూటమి అభ్యర్థికే ఓటేసినట్లుగా ఇక్కడైతే ఢిల్లీలో ప్రస్తుతానికి ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం అనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. తర్వాత మిగతా వాళ్ళు కూడా డిఎంకే తర్వాత మిగతా కొంతమంది సిపిఆర్కి మహారాష్ట్రలో పనిచేసి వచ్చారు కాబట్టి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు అంటే ఆయనకి పర్సనల్గా తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళను కూడా ఆయన రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ మేరకు కొంత ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి అయితే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ వెలువడే అవకాశం ఉంది. ఓకే రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. చూద్దాం ఆ రిజల్ట్ వచ్చినాక నేను మళ్ళీ మిమ్మల్ని అప్డేట్స్ తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి కౌంటింగ్కి సంబంధించి అక్కడున్న అంచనాలకు సంబంధించి అందులో మంచి అంటే ఒక అప్డేట్ ఏంటంటే డిఎంకే సిపి రాధాకృష్ణన్ గారు తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి కాబట్టి డిఎంకేలో కొన్ని ఓట్లు క్రాస్ ఓట్ అయ్యి ఆయనకి పడ్డాయి తమిళ అభిమానంతో అనేది
ఒక అప్డేట్ మా కృష్ణ చెప్పిన దాని ప్రకారం సుమారుగా 10 మంది అటు వేసి ఉండారు అనే ఒక చర్చ ఉంది అని చెప్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి అవుట్ రైట్ సపోర్ట్ ప్రకటించారు. కానీ అందులో కూడా ఒక 3 క్రాస్ అవుట్ చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అని చెప్తున్నారు. అది చేయడానికి చాలా కారణాలు ఉండవచ్చు, ఒకవేళ జరిగి ఉండవచ్చు. సరే, అది వారి పార్టీ ఇష్టం అనుకోండి. సో ఈ పరిస్థితుల్లో మరి తెలుగువాడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి, పర్టికులర్గా తెలంగాణ వాడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మరి ఆ రకమైన మద్దతు ఎందుకు లభించలేదు, ఇక్కడ పార్టీలు ఎందుకు క్రాస్ అవుట్ చేయలేదు? పర్టికులర్గా తెలంగాణ పోరాడి సాధించిన కేసీఆర్ గారి పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్గా ఉన్న కేసీఆర్ గారి పార్టీ తెలంగాణ వ్యక్తిగా ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కోసమైనా ఎందుకు ఓటు వేయలేదు, అసలు ఓటు వేయకుండా ఎందుకున్నారు? ఇవన్నీ చర్చకు వస్తున్నాయి, చాలా చర్చకి. రాష్ట్రపతి ఎన్నికలు కాసేపట్లో రాబోయే ఫలితాలు, ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది, ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది, ఈ అంశాలు మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పూలా గారు ఉన్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ గారు ఉన్నారు. అండ్ పురిగిళ్ల రఘురామ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చర్చలో ఉన్నారు. మరి కాసేపట్లో విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రఘురామ్ గారు నమస్తే. 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 ఏంటి ఇంకా రిజల్ట్ రాలేదు, మీకేమైనా వచ్చిందా? ఇంకా లేదు, వస్తుంది. ఇంకా కౌంటింగ్ నడుస్తుంది. అవును, మీకేం రాలేదా? గెలుపు ఖాయం కాబట్టి ధీమాగా ఉన్నాం కాబట్టి టెన్షన్ కాంగ్రెస్ వాళ్ళకి ఉంటది, ఎన్ని ఓట్లు పోతాయో వాళ్ళని. అవునా? ఎన్ని కూటమి ఉంటుంది, ఎన్ని క్రాస్ అయిపోతాయని భయం, బాధ వాళ్ళకు ఉంటుంది. కానీ మనకేముంటదండి? మా ఉపరాష్ట్రపతి మీ ఓట్లు పోవని గ్యారంటీ ఏముంది? అంత నమ్మకం ఏంటి? నిబద్ధత అండ్ ఎన్డీఏ కూటమి యొక్క ఐక్యత అండ్ ప్రధాన అభ్యర్థి మీద విశ్వాసము, ఎన్డీఏ కూటమి మీద విశ్వాసం, ఒకళ్ళ మీద ఒకళ్ళ విశ్వాసం ఉంది. డెఫినెట్ గా రఘు, బీజేపీ నాయకులకి, బీజేపీ ఎంపీలకి నిబద్ధత ఉంటుంది, ఓకే, నేను ఒప్పుకుంటా. కానీ బీజేపీతో కలిసి ఉన్న ఇతర ఎన్డీఏలో ఉన్న పార్టీలకి కూడా ఆ నిబద్ధత ఉంటది అని మీరు అనుకుంటున్నారే, అది కొంచెం అతి విశ్వాసం ఏమో అనిపిస్తుంది. వాళ్ళు జస్ట్ లైక్ అదర్ పొలిటికల్ పార్టీస్, నాట్ లైక్ బీజేపీ, నాట్ లైక్ కమ్యూనిస్ట్ పార్టీస్, రైట్? ఎస్, కరెక్ట్. అది కరెక్ట్ కాబట్టి మరి వాళ్ళు క్రాస్ చేయడానికి గ్యారంటీ ఏంటి? లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ అంటే నరేంద్ర మోడీ గత 11 సంవత్సరాల నుంచి పరిపాలన చూస్తున్నటువంటి మా మిత్రపక్షాలు, వెళ్ళిపోయినటువంటి ఎవరైతే బయటకు వెళ్ళారో వాళ్ళు ఇబ్బందులు వాళ్ళు ఉన్నాయి, చూస్తున్నాం మనం. సంఘటితంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తోందో దాన్ని విశ్వాసం తీసుకుని, ఈవెన్ ఇప్పుడు నేను స్టేట్మెంట్ చూస్తున్నాను, నారా లోకేష్ ఒక తెలుగుదేశం బలమైనటువంటి ఒక నాయకుడు ఇవాళ అప్పుడు చెప్తున్నాడు 2029లో కూడా నరేంద్ర మోడీతో కలిసి పనిచేస్తాం. అలాంటి విశ్వాసం ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి. అండ్ నితీష్ కుమార్ గారు కూడా ఇప్పుడు బీహార్ లో జరగబోయే ఎన్నికల్లో కలిసి బీజేపీ నితీష్ కుమార్ వెళ్తున్నాము. అదేవిధంగా శివసేన దగ్గర అంటే మన ఏదైతే ఏదైతే ఠాకరే వర్గం నుంచి కూడా మాకు క్రాస్ ఓటింగ్ ఉన్నది అనేది ఇందాక కృష్ణ గారు చెప్పినా నేను చెప్పినా అలా ఉందన్నమాట. ఠాకరే నుంచి మీకు కాదండి, ఠాకరే నుంచి మీకు ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఠాకరే ఆల్రెడీ అక్కడ కూటమిలో కలవడానికి అదేంటది ఏదో అగాడిలో కలవడానికి ఆల్రెడీ మీకు పంపాడు కదా వర్తమానం. ఎస్. సో అంచేత మనకి మన ఓటు ఏదైతే ఉందో దీనికన్నా కూడా ఎక్కువ ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి, అదే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి పడతాయి అనేది మనకి స్పష్టంగా కనబడుతోంది. దాని చేత ఏదన్నా భయం ఉంటే ఎన్డీఏ అభ్యర్థులు భయం ఉండాలి. ఎందుకంటే వాళ్ళ మాట వాళ్ళు వినరు. ఒకరికి పొత్తు ఉన్నట్టుగా ఉంటారు, కానీ కత్తులే అంచేత వాళ్ళకి భయం, వాళ్ళకి ఇబ్బంది. సో అనవసరంగా ఒక పెద్ద మనిషిని పట్టుకొచ్చి పెట్టారు అనేటటువంటి బాధ వాళ్ళకి ఉంది. అంచేత ఒక పక్కన జాతీయవాద రాజకీయాలు, ఇంకొక పక్కన కుహనా సెక్యులర్ వాదం కూడా మేమే. కుహనా సెక్యులర్ వాదం కాంగ్రెస్ సంబంధించిన ఇండి పక్షాలు వాళ్ళ కలయిక లేకపోయినప్పటికీ కూడా ఒక అభ్యర్థిని నిల్చోబెట్టి ఏదో
సాధిద్దాం, ఏదో చేద్దాం, ఏదో ఒక సందేశాన్ని ఇద్దాం అనుకున్నారు, కానీ అది వికటించిందనే చెప్పొచ్చు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని స్కేప్ గౌట్ చేశారనుకోవాలా? అంతే కదా మరి, అదే కాంగ్రెస్ పార్టీ చేసిన పని. రైట్. మహేష్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సిచ్యువేషన్ అంటే రిజల్ట్ రాలేదు కానీ ఇంకా వాళ్ళ ప్రిడిక్షన్స్ అలా ఉన్నాయి. సార్, ఈ బీజేపీ ప్రతినిధి అంతకంటే మాట్లాడతారని మనం ఏం కోరుకుంటాం వెంకటేష్ గారు? నేను ఏమంటానంటే అసలు ఈ ఎన్నిక వచ్చిన సందర్భమే దేశం అకస్మాత్తు ఒక నివ్వెరపోయినటువంటి సందర్భంలో ఈ ఎన్నిక వస్తుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. ముందు రోజు అకస్మాత్తుగా తెర మీదకి వచ్చి జగదీప్ ధన్కడ్ గారు ఎవరైతే ఉపరాష్ట్రపతి ఉన్నారో వారు రాజీనామా చేస్తారు. దానిలో రాస్తారు ఆరోగ్య కారణాల రీత్యా. హీ వాజ్ సో హెల్దీ అండ్ సో ఫిట్. అది అన్ని విజువల్స్లో అందరికీ జస్ట్ దానికంటే 2 రోజుల ముందు 3 రోజుల ముందు ఖర్గే గారికి అపాయింట్మెంట్. నువ్వు రాష్ట్రపతి భవన్కి స్వయంగా వెళ్ళిచ్చి వచ్చాడు. సో ఆరోగ్య కారణాలు అనేది అక్కడ ఎక్కడ కూడా ఆంతలేదు, కనబడతలేదు, దేశ ప్రజలకు కూడా అర్థమైంది. సో వారు చేసిన పాపం ఏదన్నా ఉంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎంతో కొంత రక్షించాలనే ఒక ప్రయత్నంలో ప్రతిపక్ష పార్టీ జాతీయ అధ్యక్షుడైన ఖర్గే గారికి అపాయింట్మెంట్ ఇవ్వడమే జగదీష్ ధన్కర్ గారు చేసినటువంటి మొదటిది. తర్వాత ఢిల్లీలో నోట్ల కట్టలు దొరికిన జడ్జిది ఇంపీచ్మెంట్ అదొకటి. ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ డిస్కస్ చేసేదానికి ఖర్గే గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది. ఓకే, ఒక్క నిమిషం, అక్కడ లైవ్ అనౌన్స్మెంట్ వస్తుంది. To the office of Vice President of India was issued on 7th August 2025. In all, 68 nomination papers were received till the last date for submission of nomination papers. After scrutiny, nomination papers filed by Shri Buchi Reddy Sudarshan Reddy and Shri C.P. Radhakrishnan were found valid. As you are aware, in the vice presidential election, all members of parliament, including the nominated members, are eligible to cast their votes. There are 788 electors, 245 from Rajya Sabha and 543 from Lok Sabha. There are 6 vacancies in Rajya Sabha and 1 vacancy in Lok Sabha. Thus, there are 781 electors. The polling for the Vice Presidential Election 2025, which commenced at 10 a.m. today, the 9th of September 2025, in room number F101 Vasudha, first floor, Parliament House, New Delhi, closed at 5 p.m. Out of the 781 electors, 767 electors cast their votes before closure of the poll, that is 5 p.m. The total elector turnout was accordingly 98.2%. Only 1 ballot box was used for the poll, which was sealed immediately after the close of poll at 5 p.m. in the presence of the authorized representatives of the contesting candidates and election observers. The counting of votes commenced at 6 p.m. The ballot box was opened in the presence of the authorized representatives of the contesting candidates, election observers and the counting officers, whom I had appointed to assist me in counting of votes. The ballot papers taken out were first scrutinized. The valid and invalid ballot papers and 1 postal ballot paper was also received, were segregated, and the valid ballot papers were distributed according to the first preference vote secured by each candidate. The postal ballot has been treated as returned and cancelled as the elector declined to cast his vote. 767 votes were polled, out of which 752 were valid and 15 were invalid. The quota sufficient to get a candidate elected as Vice President was determined by dividing the total number of first preference votes secured by both the candidates by 2 and then adding 1 to the quotient. The said quota was 377. As all of you are aware, the value of votes for the presidential election is 1. Shri Buchi Reddy Sudarshan Reddy has secured 300 first preference votes and Shri C.P. Radhakrishnan has secured 452 first preference votes.
as the first preference vote secured by Shri C.P. Radhakrishnan was greater than the requisite quota, in pursuance of provisions contained in Section 11 of the Presidential and Vice Presidential Elections Act 1952, 31 of 1952, read with Rule 35 of the Presidential and Vice Presidential Election Rules 1974, I, P.C. Modi, the returning officer for the Vice Presidential Election 2025, hereby declare that Shri C.P. Radhakrishnan, Jal Bhushan, Raj Bhavan, Balkeshwar Road, Malabar Hill, Mumbai, has been duly elected to the office of Vice President of India. The result is being sent to the Election Commission of India and the Ministry of Law and Justice as per the extant provisions under Section 12 of the Presidential and Vice Presidential Election Act 1952 and Rule 35 of the Presidential and Vice Presidential Election Rules 1974. Overall, the 17th Vice Presidential election was conducted in a free, fair and orderly manner. I would like to take this opportunity to thank the candidates and their authorized representatives for their cooperation, which facilitated early completion of the proceedings. Thank you. రైట్. భారత 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్, ఎన్డీఏ కూటమి బలపరిచిన సిపి రాధాకృష్ణన్ గారు భారత 17వ ఉపరాష్ట్రపతిగా గెలుపొందారు. మొత్తం 543 మంది లోక్సభ సభ్యులు, 245 మంది రాజ్యసభ సభ్యులు ఉండాల్సిన పార్లమెంట్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి. 8 వేకెన్సీస్ పోతే 781 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. కానీ 767 మంది మాత్రమే వినియోగించుకున్నారు, 12 మంది వినియోగించుకోలేదు. 98.2% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. దీంట్లో 767లో 752 ఓట్లు మాత్రమే వ్యాల్ అయ్యాయి, 15 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. అంటే మన భాషలో చెప్పాలంటే మురిగిపోయాయి, సరిగా ఓటు వేయలేదు, ఓటు వేయడం రాలేదు, కారణం ఏదైనా కావచ్చు. సో 15 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. దీని తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్లోనే గెలుపు అనేది డిసైడ్ అయిపోయింది. 300 ఓట్లు బుచ్చిరెడ్డి సుదర్శన్ రెడ్డి, జస్టిస్ బుచ్చిరెడ్డి సుదర్శన్ రెడ్డి, ఇండియా కూటమి బలపరిచిన సుదర్శన్ రెడ్డి గారికి 300 ఓట్లు ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్లుగా వచ్చాయి. 452 ఎన్డీఏ కూటమి బలపరిచిన సిపి రాధాకృష్ణన్ గారికి వచ్చాయి. నిజానికి 377 ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్లు వస్తే అది సరిపోతుంది గెలుపుకి, కానీ 452 ఓట్లు వచ్చాయి. 152 ఓట్ల ఆధిక్యతతో సిపి రాధాకృష్ణన్ వైస్ ప్రెసిడెంట్గా గెలుపొందారు. అయితే ఇక్కడ దాదాపుగా 24 ఓట్లు ఇండియా కూటమి తమకున్న ఓట్లను కోల్పోయింది. సుమారుగా 24 ఓట్లు క్రాస్ ఓట్ అయ్యాయి, లేదా అంతే క్రాస్ ఓట్ అయ్యాయి అనుకోవాలి, లేదా ఈ మురిగిపోయిన 15లో ఉన్నాయేమో, వీళ్ళే ఉన్నాయో వాళ్ళే ఉన్నాయో తెలియదు. మొత్తం మీద కొన్ని 24 ఓట్లు సుమారుగా ఇండియా కూటమి అభ్యర్థికి పడలేదు. అక్కడేమో 430 చిల్లర ఓట్లు ఉన్నాయి ఎన్డీఏ అభ్యర్థికి, అక్కడ సుమారుగా ఒక 20 ఓట్లు, 20 నుంచి 430 వాళ్ళ 30 ఓట్లు సుమారుగా క్రాస్ అయినట్టు కనబడుతోంది ఎన్డీఏ కూటమి వైపు. సో ఇది కామన్గా ఊహించింది, ఎందుకంటే ఇక్కడ పార్టీలు విప్ ఇవ్వడానికి లేదు. ఇక్కడ ఎవరికి ఆత్మ ప్రబోధానుసారం అంటాం కదా, ఎవరికి తోచిన వారికి వారు ఓటేసుకోవచ్చు. ఇక్కడేమి పార్టీలు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుని దీనికే ఓటు వేయాలి, మన ఈ అభ్యర్థికే ఓటు వేయాలని ఆ సభ్యులందరికీ విప్పు జారీ చేయడాలు అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. కాబట్టి అందువల్ల కొంతమంది ఇటు వేశారు. దాంట్లో కీలకంగా ఇందాక మా కృష్ణ చెప్పినట్టుగా తమిళనాడు నుంచి డిఎంకే వాళ్ళు తమిళ అభిమానం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, పార్టీలకు అతీతంగా ఉంటారు. అందరిలాగా
ఉండరు. వాళ్ళు తమిళ అంటే వాళ్ళ మనిషికి వాళ్ళే చేసుకుంటారు. అంటే ఇప్పటివరకు వస్తున్న మనకు అందుతున్న సమాచారం ప్రకారం డిఎంకే కొంత క్రాస్ అవుట్ చేసింది సిపి రాధాకృష్ణన్ గారికి అని చెప్పి అంటున్నారు. చూడాలి మరి ఆ వివరాలు ఇంకేమైనా వస్తాయో, ఎందుకంటే బయటికి తెలిసే అవకాశం లేదు. కానీ అంచనాల వారీగా చెప్పుకునే మాటలు ఇంకాసేపు అయితే అక్కడ కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు మాట్లాడుకునే మాటలను బట్టి తెలిసే అవకాశం ఉంటుంది, లేదా అంచనా వేయడమే. సో ఓవరాల్గా ఇది భారత 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్, జాతీయవాదిగా నేషనలిస్ట్గా ఆయనకి పేరుంది. ఆర్ఎస్ఎస్ పరంగా కానీ లేకపోతే ఇంకో రకంగా ఒక భావజాలానికి కట్టుబడిన సిపి రాధాకృష్ణన్ మన దగ్గర తెలంగాణ గవర్నర్గా కూడా పనిచేశారు. ఆయనకి కొంత నేషనలిస్టిక్ ఐడియాలజీ, తర్వాత హిందుత్వ ఐడియాలజీ ఇవన్నీ తెలిసిందే, అందరికీ తెలిసిందే. సో ఆయన ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయ్యారు. ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది అనే దగ్గర మహేష్ గారు మనకు చెప్తున్న టైంలో రిజల్ట్ వచ్చింది. ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఎన్నిక ఎందుకు వచ్చింది పాటు ఈ ఫలితం ఎలా ఉంది, దీని ఫలితాలు దీని ప్రభావం ఎలా ఉండబోతోంది, ఇండియా కూటమి ఎక్కడ ఫెయిల్ అయింది, ఎందుకు నిలబెట్టింది అసలు గారు ఒక్కసారి మీరు చెప్పే ముందు ఈ రిజల్ట్ మీద చిన్న అనాలిసిస్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్లో ఉన్నారు. కృష్ణ, రిజల్ట్ వచ్చింది కదా, బ్రీఫ్ అనాలిసిస్ ప్లీజ్. మొత్తం 767 ఓట్లు పోలైనట్లుగా కొద్దిసేపటి క్రితం మనం చూసాం. పిసి మోడీ తన ఏదైతే పిసి మోడీ ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్లో మనం చాలా వివరంగా 767 ఓట్లు పోలయ్యాయి. అందులో 15 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. సో మొత్తం 752 ఓట్లు. ఆ 752 ఓట్లు 452 సిపి రాధాకృష్ణన్కి వచ్చాయి. 300 ఓట్లు ఈ యొక్క సుదర్శన్ రెడ్డికి వచ్చాయని కూడా స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ క్రాస్ ఓటింగ్ అనేది పెద్దగా జరగలేదు. అంటే కేవలం 25 ఓట్లు మాత్రమే, అంటే 427 మాత్రం ఎన్డీఏకి ఉన్నాయి. ఇప్పటికే ఎన్డీఏ కూటమికి 427 ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రాగా 452లో ఎక్స్ట్రా వచ్చింది ఎన్ని అంటే 25 ఓట్లు మాత్రమే ఎక్స్ట్రాగా వచ్చాయి. సో 25 ఓట్లు 324 ఈ యొక్క ఇండియా కూటమికి 324 ఉన్నాయి. ఆ 324లో 300 వచ్చాయంటే 24 మాత్రమే ఇటు క్రాస్ ఓటింగ్ అయిందనే మనకు అర్థమవుతుంది. సో ఆ 24లో ఇటు క్రాస్ ఓటింగ్, దాంతోపాటు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డట్టుగా, అంటే ఇండిపెండెంట్ అభ్యర్థి ఇక్కడ పోటీ చేశారు. సో ఈ 24 ఈ ఇండియా కూటమి వాళ్ళే. సో ఆ 24లో ఏ పార్టీలు ఉన్నాయనేది కూడా మనం ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. సో ఏ మేరకి ఈ యొక్క ఇది జరిగింది క్రాస్ ఓటింగ్ అనేది కూడా మనం చూస్తే 24 ఓట్లు ఎవరివి అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక ఇద్దరైతే క్రాస్ ఓటింగ్ చేశారనేది ఇక్కడ చాలా పెద్దగా పుకారు జరుగుతుంది. అందులో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రాకి సంబంధించి రాయలసీమకు సంబంధించినటువంటి ఒక ఎంపీ, రాజ్యసభ ఎంపీ ఉన్నారు. వాళ్ళిద్దరూ క్రాస్ ఓటింగ్ అన్నది ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చ. తర్వాత డిఎంకేకి సంబంధించి తమిళనాడుకు సంబంధించినటువంటి పార్టీలు, కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో వైసీపీలో తెలంగాణకు సంబంధించిన రాజ్యసభ సభ్యుడు క్రాస్ ఓట్ చేశారు అని ఇక్కడ ప్రచారం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఒక ఇటీవల మల్లికార్జున్ ఖర్గేని కలిసినటువంటి వైసీపీ ఎంపీ ఒకరు, ఆయన కూడా ఈ యొక్క క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారనేది కొంత ఒక ప్రచారం జరుగుతుంది. సో వాళ్ళిద్దరితో పాటు మిగతా 22 మంది, అంటే ఇప్పుడు వీళ్ళకు ఉన్నది 324 మంది ఇండియా కూటమి కాబట్టి ఇప్పుడు 25 ఓట్లు ఎక్స్ట్రా వచ్చి 427 ఇండియా ఈ యొక్క ఏదైతే ఈ కూటమికి ఉన్నాయో ఎన్డీఏ కూటమికి 427లో 452 వచ్చాయంటే సిపి రాధాకృష్ణన్కి 25 ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి. అంటే ఈ యొక్క 324లో 24 అంటే పెద్ద క్రాస్ ఓటింగ్ అనేది భారీగా ఏం జరగలేదు. క్రాస్ ఓటింగ్ జరిగింది కానీ 300 ఓట్లు కూడా రావనే అనుకున్నారు సుదర్శన్ రెడ్డికి. కేవలం 24-25 ఓట్లు క్రాస్ ఓటింగ్, అది తమిళనాడు ప్లస్ వైసీపీ చేసి ఉండొచ్చు అన్నది ఇక్కడ జరుగుతున్నట్టు. ఇన్వాలిడ్ ఓట్లకు సంబంధించి ఏంటి కృష్ణ? 15 ఓట్లు ఇన్వాలిడ్ అంటే ఎంపీలు వేసిన ఓట్లు 15 చెల్లకుండా పోయాయి అంటే దాన్ని ఏమనుకోవాలి? ఇంటెన్షనల్గా చెల్లకుండా ఓటేశారనుకోవాలా, లేకపోతే అంటే కాదు అట్లా, అంటే అట్లా కాదు. వీకే ఇప్పుడు ఆ ఎంపీలని బయటకు వచ్చిన తర్వాత కొంతమంది ఎంపీలను అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే
అక్కడ ఇద్దరు అభ్యర్థులకి ముందు 1 లేదా 2 అంకెలు మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఒకటో అభ్యర్థిగా వేయాలంటే ఒకటో అభ్యర్థి ఒక రోమన్ లేదు. 1 అంటే రోమన్ అంకె 1 కాకుండా సెకండ్ ప్రిఫరెన్షియల్లో 1 వేసేటప్పుడు 1 అన్నది కేవలం నిలువు గీత మాత్రమే గీయాలి. మనం 1 ఫ్యాషన్గా 1 వేస్తే అది 2గా మారే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా 1గానే పెట్టారు. కానీ అది కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు సరిగా. దానివల్ల వాళ్ళు 1 రోమన్ అంకెలో వేసి ఉండొచ్చు, లేదా కొంచెం డిజైన్లో కూడా వేసి ఉండొచ్చు. అటువంటివి ఈ యొక్క 15 ఇన్వాలిడ్ అయింది అన్నది ఎంపీలు అదేవిధంగా అది కొంత చెప్తున్నటువంటి కేవలం అందరికీ చెప్పారు. మాకు దీంట్లో అందరికీ కూడా కేవలం 1 అంటే నిలువు గీత పెట్టండి అంతే, దానికి ముందు వెనక మీరు ఏమి చేయకండి. అదే కాకుండా రోమన్ 1 కూడా వేయకూడదు చెప్పారు. కానీ కొంతమంది వేసి ఉండొచ్చు, ఆ విధంగా అది ఇన్వాలిడ్ అయి ఉండొచ్చు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ప్లీజ్ మహేష్ మీరు. నేనేమంటున్నానంటే జగదీప్ ధన్కడ్ గారు ఆకస్మికంగా వచ్చి నాకు అనారోగ్య కారణాలు ఉన్నాయని మీరు అన్నట్టు స్వయంగా వారే నడుచుకుంటూ వెళ్ళి నేను రిజైన్ చేస్తున్నా అని చెప్పి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. చాలా మంది ఆయనతో దగ్గర సంబంధికులందరూ కూడా ఖర్గే గారికి అపాయింట్మెంట్ ఇచ్చిన రోజు నుంచే ఇది చాలా పెద్ద ఎత్తున అంతర్గతంగా ముసలం ఉంది. ఒక స్టేజ్ లో ఒక థ్రెటనింగ్ వార్నింగ్ మెసేజ్ కూడా ఒక మెసెంజర్ ద్వారా మోదీ గారు అమిత్ షా గారి టీం నుంచి పోయింది. ఏంటంటే నువ్వు రిజైన్ చేయకపోతే నీ అంతటిగా నువ్వు నిన్ను ఇంపీచ్ చేస్తాం, అంటే అభిశంసిస్తాం, మీరు నీకు వ్యతిరేకంగా ఇది మోషన్ మూవ్ చేసి అని చెప్పే వరకు వచ్చింది. అంటే ఆ పరిస్థితులలో ఆయన రాజీనామా చేసి పోయిండ్రు. నేను ఇక్కడ చర్చ నేనేం చెప్పాలనుకుంటున్నాను వెంకటకృష్ణ గారు అంటే, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది భారత ఉపరాష్ట్రపతి అనే ఒక అత్యున్నత సర్వోన్నతమైన పోస్టుతో పాటుగా రాజ్యసభను నడిపేటువంటి కుర్చీ అది. సో ఆ కుర్చీని పెద్దల సభను నడిపేటువంటి కుర్చీ అది. ఆ కుర్చీకి కనీస గౌరవం లేకుండా ఇలా బెదిరింపులకు పాల్పడి ఒక సిస్టాన్ని ప్రజాస్వామ్యాన్ని అసాసినేట్ చేసి హత్య చేసే రోజులు వచ్చినాక ఇక కుర్చీలో ఎవరు కూర్చుంటున్నారు అనే చర్చ వచ్చినప్పుడు ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు మా ఇండియా స్టాండ్ ఏంటి, మాకు తెలుసు మాకు 324 ఓట్లు ఉన్నాయి. బట్ ఈ ఎలక్షన్లో విప్ ఉండదు, ఆత్మ ప్రబోధానుసారం ఓటేస్తారు, ప్రిఫరెన్షియల్ ఓటు కూడా. కాబట్టి డెఫినెట్గా ఒక న్యాయ కోవిదుడు సుప్రీంకోర్టు ఆయనకి ఏ రకమైనటువంటి మరకలు లేవు. సో ఈ దేశంలో ప్రస్తుతం రాజ్యాంగం రాధాకృష్ణ కూడా మరకలు లేవు సార్. నేనేమన్నా అక్కడ మరకల సమస్య కాదు, అందుకే నేను ఇంత ముందు స్టోరీ రాజకీయాల మరకలు. ఆ కుర్చీలో రాజకీయాల అతీతంగా ఉన్న న్యూట్రల్ క్యాండిడేట్ ఒక విద్యావంతుడు, ఉన్నత విద్యావంతుడు ఉంటేనే బాగు ఈ దేశానికి అని చెప్తున్నాను నేను. దానికి RSS మరకలు ఉన్నాయి కదా, ఏ మరకలు అవుతుంది మీకుండే మరక మీకుంటే అలాకుండే ఈయనకి ఏ మరక లేదు కదా. ఆయన మొన్న కూడా ప్రచారంలో కూడా చెప్పాడు, నేను ఇన్ని రోజులు కాన్స్టిట్యూషన్ నమ్మే పనిచేశాను, కాన్స్టిట్యూషన్ ఈయనకు ఏదో మరకుందని చెప్పి అమిత్ షా ఓపెన్ గానే మాట్లాడారు. కాబట్టి తీర్పు అంత ఎలా అవసరం లేదు. లెఫ్టిస్ట్ గా కొన్ని ఉంటాయి, ఒక మాట రైటిస్ట్ గా కొన్ని ఉంటాయి. ఒక మాట చెప్తా, ఎలక్షన్ అయిపోయింది కదా, మరకల గురించి ఆయన మన గౌరవ ఉపరాష్ట్రపతి. ఆ కుర్చీకి జరిగే పోటీలో అభ్యర్థిగా ఈయన చూజ్ చేయటంలో ఎలాంటి మరకలు లేని, ఎలాంటి రాజకీయ పక్షపాతం లేని, లేదా గతంలో పనిచేసిన అనుభవం లేని ఒక వ్యక్తిని ఇండియా కూటమి ముందు పెట్టి దేశ ప్రజల ముందు మీ ఎంపీలను ఆయా పార్టీలను ఆ ఎంపీలను సంబోధిస్తూ మీ ఆత్మ ప్రమోదానుసారం మాకు ఈ అభ్యర్థికి ఓటేయండి అభ్యర్థి అడిగారు. ఇండియా కూటమి చేయగలిగినంత ప్రచారం చేసింది. ఇది ఏమి పాంప్లెట్లు కొట్టించి ఫ్లెక్సీలు కట్టే ప్రచారం కాదు కాబట్టి, పేపర్ యాడ్లు టీవీ యాడ్లు ఇచ్చే ప్రచారం కాదు కాబట్టి అది మేము ప్రచారం చేయలేదనే అపోహలు వద్దు. డెఫినెట్ గా మేము ఇంటర్నల్ గా ఏమేమి చేయాలో ఇండియా కూటమి వెళ్ళిపోవటం ఇది కాదు, కానీ అవతల వాళ్ళ ఐడియాలజీని మీ ఐడియాలజీని మన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజున్న పరిస్థితులలో కాన్స్టిట్యూషన్ ప్రమాదం ఉంది, దేశంలో రాజ్యాంగం ప్రమాదం ఉంది, ఓట్ చోరీ పేరుతోని ప్రజాస్వామ్యం ప్రమాదం ఎలా ఉందో రాహుల్ గాంధీ గారు వివరించారు. ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి వ్యక్తులు
మనకు అవసరం అని చెప్పే ప్రయత్నంలో భాగంగా వాటిని ముందు ఎట్లా అది? ఆ ప్రయత్నాన్ని ఎవరు తప్పట్టడం మేము లేదండి. పెట్టిన No doubt. మాకు Right. 324 మద్దతుతో ఉన్న ఓటర్ మద్దతుతో ముందుకు పోతే 300 వచ్చినాయి, 15 ఇన్వాలిడ్ ఉన్నాయి. And మంచి ఏ మంచి పార్టీ ఓటు ఇన్ని కూడా వస్తాయని అనుకోలేదు. మీరు ఇంటి వాళ్ళనే చెప్పారు, అసలు yeah. మేము అసలు ఎప్పుడో కాడెత్తేసాం అన్నట్టుగా చెప్పారు ఇంట్లో. కాడెత్తేసామండి అందులో. ఇంకా డైరెక్ట్ కాకపోతే 50 పైన క్రాస్ ఓట్లు అవుతాయని అవతల వైపు అంచనాలు ఉన్నాయని చెప్పా. Yeah. నేను కాడెత్తేసారనే పదం నేను ఒక్క వాడలేదు. మాట చెప్తున్నా. నాకు రాహుల్ ఒక గాంధీ వేరే- గారు రావద్దా? నాకు ఒక రాహుల్ వేరే గాంధీ గారు విశ్లేషణ ఉంది. ఆ తర్వాత ప్రచారం చెప్తా. చేయొద్దా? తర్వాత అన్నారు కాబట్టి నేను No, no, తర్వాత చెప్పాల్సి మాట్లాడదాం. వస్తుంది. దాని మీద Yeah. చాలా పోస్ట్ సో మాట్లాడదాం. నేనేమంటున్నా, అంతిమంగా వాళ్ళు Right. ఉన్నత సభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ రోజు మన గౌరవ Definitely గా we have to. వారికి These are honorable. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ రాజకీయ పక్షపాతం ఏం లేకుండా ప్రజాస్వామ్యయుతంగా సభను నడిపి దేశ సమస్యలను చర్చించడానికి ప్రతిపక్ష పార్టీలకు కూడా విలువైన అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అట్లాగే థ్యాంక్ యూ విక్రమ్ గారు. ఈ ఎలక్షన్ జరిగిన తీరు, రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ఇనిషియల్ అనాలిసిస్. ఇప్పుడు మనకేంటంటే ఒక తప్పుడు అభిప్రాయాలు కొన్ని ఉన్నాయండి. అంటే ఏంటి, ఉపరాష్ట్ర పదవికి అభ్యర్థిని ఒక మంచి అభ్యర్థిని నిలబెట్టాలి, మిగతా వాటిలు కానీ కాదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రతి అభ్యర్థి కూడా మంచివాడే ఉండాలి, అంతే. ప్రతివాడు డెమోక్రటిక్ అయి ఉండాలి, ప్రతివాడు నీతిమంతుడు అయి ఫలానా ఉండాలి. పోస్ట్కే ఉండాలి. అంతే కాబట్టి ఫలానా పోస్టుకి మేము పెట్టాము కాబట్టి ఆయనకి అంటే నేను ఇక్కడ విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు సుదర్శన్ రెడ్డి గారు, నేను ఏంటంటే కాంగ్రెస్ వాదనని నేను తప్పుపడుతున్నా. ఎందుకంటే మీరు పర్టికులర్ పోస్ట్కే ఒక మంచి అభ్యర్థిని పెడతారా, లేకపోతే అన్ని పోస్టులకి మంచి అభ్యర్థులు పెడతారు? మీరు అభ్యర్థులు ఎమ్మెల్యే పదవికి, ఎంపీ పదవికి అన్నిటికీ పెట్టాలి, అలాగే ఏ రాజకీయ ఉండాలి. పార్టీ. ఆ అంతే తప్ప ideology ఉండాలి. ఏదో పిక్ అండ్ చూస్ గా కొన్నిట్లు పెట్టాము కాబట్టి అందరూ కలిసి వానికి ఏంటి వేరండి. అందరూ జడ్జిలు ఎక్కడ దొరుకుతారండి? అంటే చెప్తున్నా అసలు అట్లని కాదు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళందరూ వెళ్ళిపోవాలి దేశం అంటే అట్లా కాదు. నుంచి. అంటే మీ వాదన గురించి చెప్తున్నాను. మీరు అన్నారు కాబట్టి. ఇప్పుడు మీ వాదన ఏంటంటే అది రాంగ్ మెసేజెస్ పోతాయండి ప్రజల్లోకి. కాబట్టి ఈ అభ్యర్థి చాలా గొప్పవాడు కాబట్టి మీరు వేయండి అని అంటే అది మిగతా మరి ప్రజలకి ఎట్లా చెప్తారు? ప్రజలు ఎన్నుకునేటువంటి అభ్యర్థులందరూ కూడా స్వచ్ఛమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అటువంటి అభ్యర్థులు మీరు ఎంపిక చేయాలి. కాబట్టి అది ఇష్యూ కాదు. అది ఆ ఇష్యూని మీరు ఫోర్ ఫ్రంట్లోకి తీసుకొచ్చారు. అవును. ఇంకోటి ఏంటంటే సుదర్శన్ రెడ్డి గారు కొన్ని వాల్యూస్ కట్టుబడి కొన్ని ఆయన ఒకటే చెప్పాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మన తెలుగువాడు కాబట్టి మీరు వెయ్యండి అని తెలుగుదేశం వాళ్ళకు కూడా ఆయన అడిగారు. అప్పీల్ చేస్తే చంద్రబాబు నాయుడు సుదర్శన్ గారు. రెడ్డి గారు చాలా చాలా హంబుల్గా ఏం చెప్పాడు, నేను అసలు ఆ రకమైనటువంటి ప్రాతిపదిక మీద నేను ఓట్లు అడగను అన్నాడు. అక్కడ ఒక భారత ఉపరాష్ట్ర పదవి అండి అది. దానికోసం దాన్ని అడగను అని కూడా అన్నాడు. అది ఆ విషయంలో ఆయన ఆ విషయంలో విశాలంగానే కాదు, తెలివైన పదజాలం కూడా. నేను తెలుగువాడు కాబట్టి తెలంగాణ వాడు మీరు వేయండి అంటే ఇతర రాష్ట్రాలు రాష్ట్రాలు కదా. ఆయన చాలా తెలివిగా కాబట్టి ఆ విషయం అది అట్లా కాదు. అది ఏంటంటే మనం బ్రాడర్ పర్స్పెక్టివ్ లో చూడాలి తప్ప దాన్ని ఆ విధంగా నేరోగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇక మీ ఇందాక ఇంట్రోలో చెప్పింది ఏంటంటే నేను కొంచెం డిఫర్ అవుతా. ఇప్పుడు ఓటు వేగిపోవటం కూడా అది కంపల్సరీగా వెయ్యాలని ఏం లేదండి. ఓటు వేగిపోవటం కూడా వాళ్ళకి స్వేచ్ఛ. ఎందుకంటే ఉదాహరణకి బీఆర్ఎస్ని ఎవరు అప్రోచ్ అవ్వాల. ఇటు బీజేపీ వాళ్ళు అడగలేదు, వాళ్ళని ఇండి కూటమి వాళ్ళు కూడా అడగలేదు మాకు వేయండి అని. కాబట్టి వాళ్ళు అబ్స్టైన్ అవటంలో తప్పే ఉంది. అంటే మనకు తెలిసి అప్రోచ్ అవ్వలేదు. లేదు, వాళ్ళు Right, ఓపెన్ open గా. చెప్పారు. ఓపెన్ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఓపెన్ చెప్పారు మాకు అవసరం లేదు అన్నారు. వీళ్ళు అసలు వెళ్ళలేదు. కాబట్టి వాళ్ళు అబ్స్టైన్ మనకు తెలియదుగా. వాళ్ళు సుదర్శన్ రెడ్డి గారు అడిగి ఉండొచ్చు కదా. బీఆర్ఎస్ ని అప్రోచ్ అవ్వాలా. లేదన్నా ఇప్పుడు అందరూ అంటే సుదర్శన్ రెడ్డి గారు ఫోన్ చేసి అడిగి ఉండొచ్చు. మనకు అది తెలియదు. రాలేదు కదా. మనకు తెలియదా? మనకు రాలేదు. బయటికి రాలేదు. అది అడగకుండా ఉండడండి అభ్యర్థిగా. అభ్యర్థిగా అడిగారు కానీ అది వాళ్ళ స్వేచ్ఛకు వదిలిపెట్టారు. Yeah, అంతే కాబట్టి అది తప్పు అనడానికి కూడా మనం అది ఉండాల్సిన అవసరం లేదు. అంటే నేను ఎందుకు అన్నానండి, మీరు అన్నారు కాబట్టి నేను ఎందుకు అన్నానంటే ఐ మే బి రాంగ్. కాకపోతే ఏంటంటే ఈ ఎలక్షన్ లో నోటా అనేది పెట్టలేదనేది ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. అన్నిట్లో పెట్టినప్పుడు డెమోక్రసీలో, ఇండియన్ డెమోక్రసీలో అక్కడ ఎందుకు పెట్టలేదు? అక్కడ కూడా పెట్టాలి కదా. పెట్టుంటే బాగుండేది. పెట్టుంటే హుందాగా ఉండేది. ఒక పాయింట్. రెండవది అసలు వేయకుండా ఉండడం కంటే వెళ్ళి నోటాగా వేసుకోవడం అనేది ఓటును గౌరవించాలి. ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని డప్పు కొడుతున్నారు కదా సార్. అంటే equal distance ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఎంపీలు వేయకపోతే వాళ్ళు ఓటుకు equal వాళ్ళు ఇచ్చే distance విలువ ఏంటి? ఓటైన వాడు ఎంపీగా వద్దు రాజీనామా చేయాలి.
అంతే అంతకు కానీ ఈక్వల్ డిస్టెన్స్ గా ఉన్నప్పుడు అది వాళ్ళు వేయకపోవచ్చు. బీజేడీ వాళ్ళు కూడా వాళ్ళు వేయలేదు. వాళ్ళు ఏంటంటే ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అబ్స్టైన్ అయ్యారు. అదొక పాయింట్. ఇక ఇంకోటి ఏంటంటే ఇవాళ ఇండి కూటమిలో దెర్ ఆర్ మెనీ చింక్స్ ఇన్ దేర్ ఆర్మర్ అనేది నాకు అర్థమవుతుంది. చాలా లోపాలు కనబడుతున్నాయి అక్కడ. మీరు ఇందాక చాలా పర్టినెంట్ పాయింట్ లేవనైతే రాహుల్ గాంధీ గారి వైఖరి. రాహుల్ గాంధీ గారు అభ్యర్థిని వెళ్ళి కనీసం కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలను వెళ్ళి పరిచయం చేయడం, అభ్యర్థిని వేయండి అని చెప్పాలి కదా. చాలా ఆయన డిటాచ్డ్ గా బిహేవ్ చేసినట్టుగా మనకు కనపడుతుంది. డిటాచ్డ్ గా కాదు, ఓపెన్లీ అసలు పట్టించుకోలేదు. ప్రియాంక గాంధీ గారికి సోనియా గాంధీ గారికి వదిలేసినట్టు ఆయన పట్టించుకోలేదు. ఆయన అసలు అంటే ఆయన ఎంతవరకు ఆ బీహార్ దీని మీద తిరుగుతున్నాడు, ఆ ఇష్యూ పట్టుకున్నాడు ఆయన. అది కూడా అయిపోయినాక అది చాలా విచిత్రంగాను ఆశ్చర్యంగానే అనిపించింది. కాబట్టి ఒక అభ్యర్థిని పెట్టినప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఎంత సెల్ఫ్ ఐడియాలజీ ఉన్నప్పటికీ కూడా ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, ఒక కూటమిని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇంకా వ్యక్తిగతమైనటువంటి ఏమి ఉండవండి. ఇవాళ బీజేపీ కూడా ఒక పాయింట్ రైజ్ చేశారు, అది కూడా నాకు కరెక్ట్ అనిపించింది. అంటే సుదర్శన్ రెడ్డి గారు నిన్న అనుకుంటా వెళ్ళి లాలూ ప్రసాద్ యాదవ్ని కలిశాడు. లాలూ ప్రసాద్ యాదవ్ గారు కన్విక్ట్ అయినటువంటి పర్సన్. సో మరి మీరు నేను చాలా డెమోక్రటిక్ అంటున్నారు కదా, ఆయన ఎందుకు కలిసి ఓట్లు అడిగారు అటువంటి ఆర్జేడీని అని కూడా పాయింట్ అవుట్ రైజ్ చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే క్వశ్చన్, ఒకసారి పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మీ ఇండివిజువాలిటీ, మీ సిద్ధాంతాలు, భావాలు వాటిని చూసి వేరు వాళ్ళు ఎవరైనా వేసేవాళ్ళు. ఆ కూటమికి సంబంధించినటువంటి వాటిని ఐడియాలజీ కట్టుబాటు ఉంటుంది. కాబట్టి దీనిని ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటిది కూడా అది కరెక్ట్ కాదు. అది ఒకసారి ఎంబ్రేస్ అయిన తర్వాత, ఒకసారి కూటమి తరఫున రిప్రజెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ కూటమి భావాలనే పుణికిపుచ్చుకుంటారు తప్ప ఇక వ్యక్తిగతమైనటువంటి ఉండదు అది. అందువల్ల వాళ్ళు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా చూసినట్టుగా నేనైతే భావించట్లేదు. అది కేవలం ఏంటంటే ఇండియా కూటమి అభ్యర్థిగానే తీసుకొచ్చారు జాతీయవాదానికి దీనికి అనేటువంటిది కూడా. గిరిధర్ గారు నమస్కారం అండి. మీకు నమస్కారం సార్. నమస్కారం గిరిధర్ గారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇది నిజమే, వాల్ పోస్టర్లు, కరపత్రాలు పంచి చేసే ప్రచారం కాదు, కానీ అంతే హోరాహోరీగా సాగిందని అనుకోవాలి మనం. వాళ్ళు అన్ని రాష్ట్రాలు తిరిగారు, వీళ్ళు మా అభ్యర్థులు తిరిగారు, పార్టీల పరంగా ఎన్డీఏ నాయకులందరూ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ వాళ్ళు కూడా చేయాల్సిందంతా చేశారు. అందరికి ఫోన్లు చేయడం, రాజ్నాథ్ సింగ్ గారు ఇన్ఛార్జిగా చేశారు. కాంగ్రెస్లో ఇండి కూటమిలో ఉన్న పార్టీలు వాళ్ళు చేయాల్సిన, రాధాకృష్ణన్ గారు సుదర్శన్ రెడ్డి గారు అయితే ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ తిరిగారు, మ్యాక్సిమం తిరిగి అందరినీ మద్దతు కోరారు. అయితే రాధాకృష్ణన్ గారినేమో జాతీయవాదిగా, ఈయననేమో ఉదారవాదిగా, సుదర్శన్ రెడ్డి గారినేమో ఉదారవాదిగా వాళ్ళకు వాళ్లే స్టాంప్ చేసుకున్నాయి కూటములు. స్టాంప్ చేసుకుని క్యాంపెయిన్ జరిగింది. అంటే ఇది రెండు వాదాలకు, జాతీయవాదము అండ్ ఉదారవాదాలకు మధ్య జరిగిన ఒక ఎన్నిక, ఒక పోరు అనుకో. గిరిధర్ గారు, అదే ఇందాక అనుకున్నాం కదా, రెండు వాదాలను తీసుకొచ్చాయి. ఇక్కడ రెండు కూటములు అయితే బాగానే ఉండేది, ఇద్దరు అభ్యర్థులు అయితే బాగానే ఉండేది, కానీ రెండు వాదాలు, జాతీయవాదం, ఉదారవాదం అనే రెండు ఐడియాలజీస్ని తీసుకొచ్చి పెట్టాయి. సో దీని మీద మీ విశ్లేషణ. అఫ్ కోర్స్ ఇప్పుడు మరి సిపి రాధాకృష్ణ గారు గెలిచారు కాబట్టి జాతీయవాదం గెలిచింది అనుకోవాలా మనం? నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఇంకా అంటే ఆ ఆర్గ్యుమెంట్ ఇచ్చిన వాళ్ళకి అదే సమాధానం కదా, అంతే కదా. అంటే మీ సోకాల్డ్ ఉదారవాదం అంటారా, అది మీకు మీరు ఇచ్చిన సర్టిఫికేట్స్. అసలు లేని వాళ్ళే అసలు ఏ కొసాన కూడా వాళ్ళకు ఎటువంటి ఒక విధమైనటువంటి లిబరల్ అన్నటువంటి థాట్ లేనటువంటి వ్యక్తులు వాళ్ళకు లిబరలిజం సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. అంతకుమించి ఏమీ లేదు దాంట్లో. మన దేశంలో లెఫ్ట్ రైట్ అన్నటువంటి కాంబినేషన్ మన దేశంలో పనిచేయవు. యూరోప్ లో, అమెరికాలో పనిచేస్తే కానీ మన దేశంలో వాళ్ళకి చూడడానికి వీలు. ఎందుకంటే మనకు లెఫ్టిస్ట్ అందరూ కూడా, వాళ్ళ పిల్లలందరూ కూడా చాలా ధనికులు, వాళ్ళందరూ ఇండస్ట్రీస్ నడిపిస్తారు. అలాగే మనకు సోకాల్డ్ రైట్ వింగర్స్, సోకాల్డ్ రైట్ వింగ్ అన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన ఉచితాలు ఇంకా బహుశా లెఫ్ట్ వింగ్ కూడా ఇవ్వనంత ఉచితాలు వాళ్ళు ఇచ్చారు. కాబట్టి లెఫ్ట్ రైట్ అన్నది మన దేశంలో పనిచేయాలి, ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఉదారవాదం అనేది వెస్టర్న్ ఫిలాసఫీ, లిబరలిజం అనేది వాళ్ళ ఫిలాసఫీ, మన దేశంలో పనిచేయదు. వీళ్ళు ఒక విధమైనటువంటి
తీవ్రమైనటువంటి భావజాలం ఉండి ఒక విధమైన నెగటివ్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు లిబరల్స్ సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన అది వాళ్ళకి ఇవ్వడం ఫస్ట్. రెండవది ఇండి కూటమి యాక్చువల్ గా 322 ఓట్లు వాళ్ళకి రావాలి. యాక్చువల్ అవును 300 ఓటు వేశారు అని చెప్పి జయరాం రమేష్ గారు ట్వీట్ చేశారు. 315 ఓట్లు మాకు ఎంతమంది వేశారో 100% 315 మంది ఓటు వేశారు అని చాలా గర్వంగా ట్వీట్ చేశాడు. మరి ఆ క్యాండిడేట్ వచ్చింది 300 ఓట్లే వచ్చి 15 ఓట్లు ఎక్కడ పోయినాయి? సో అది ఆయన సమాధానం చెప్పారు. రెండవది ఎన్డీఏ కూటమికి 422 సీట్లు మాత్రమే గతంలో అష్యూర్డ్ గా ఉన్నవన్నమాట. అంటే మనకు స్టాటిస్టిక్స్ చూసామంటే కనుక ఈ రోజు మనకు ఉన్నటువంటి ఎలక్టోరల్ అలయన్స్ ఏదైతే మనకు కాలేజ్ ఉందో, మనకు లోక్సభ రాజ్యసభ ఇద్దరు కలిస్తే కనుక 781 సీట్లు ఓట్లు రావాల్సి, దాంట్లో 7 మంది లేరు. 6 మంది రాజ్యసభలో, ఒక లోక్సభలో సీట్లు ఖాళీలు ఉన్నాయి కాబట్టి 788 బదులు మనకు 781 ఓట్లు రావాలి. దాంట్లో సగం చూసామంటే 391 సీట్లు రావాలి. ఎవరు అది వస్తే వాడు గెలుస్తారు. దాని ప్రకారం మనకు ఎన్డీఏ చూస్తే 422 సీట్లు ఓట్లు రావాలి. దానికి భిన్నంగా 452 ఓట్లు వచ్చినాయి. అంటే 30 ఓట్లు ఎక్కువ వచ్చినాయి వాడికి. మరి ఇది ఏంటి? 15 ఓట్లు ఇన్వాలిడ్ అయిన తర్వాత 15 ఓట్లు కూడా మనకు ఎవరో ఒకరు ఇద్దరు తప్పు చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. ఎవరితో ఏవి ఇన్వాలిడ్ అయినా మనకు తెలియదు. కాబట్టి ఇన్ని అయినా కానీ కూడా వాడికి 452 వచ్చింది. అంటే 30 సీట్లు 30 ఓట్లు వాడికి రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చినాయి. వీళ్ళు ఓటు వేసిన 315 కూడా 300 వచ్చింది, 15 రాలేదు. ఇది మరి వాళ్ళ భావజాలంకి విక్టరీ అంటారా, మోరల్ విక్టరీ అంటారా? ఓడిపోయిన ప్రతిసారి కూడా మోరల్ విక్టరీ అని చెప్పుకుంటుంటారు కాబట్టి మరి దీన్ని ఏమన్నారో నాకు తెలియదు. అది ఈ గెలుపు ఓటం అన్నది డెమోక్రసీలో జరుగుతూనే ఉంటాయి. సిద్ధాంతాల పరంగా మీరు గెలుస్తున్నారు ఓడిపోతున్నారు అన్నది మామూలుగా లోక్సభ రాజ్యసభ ఎన్నికల్లో మీరు ఏమని చెప్పుకోవచ్చు. కానీ ఎస్పెషల్లీ రాజ్యసభ ఎన్నికలు కానీ, లేదా మనకు ప్రెసిడెన్షియల్ ఎన్నికలు కానీ, లేదా మన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో కానీ సిద్ధాంతాలతో సంబంధం లేదు. ఎవరికి బలాబలాలు ఉన్నాయో ఆపోజిషన్ కి, తర్వాత ప్రభుత్వానికి, ఎవరి ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ బలం ఎంత ఉన్నదో దాని ఆధారంగా ఎన్నికలు జరుగుతాయి. సిద్ధాంతాలు పక్కన పెట్టాలి. సిద్ధాంతాలు గెలిచాయా ఓడాయంటే కనుక మరి సల్వాజుడుకి ఇల్లీగల్ అని చెప్పి ఇచ్చిన జడ్జిమెంట్ ఓడిపోయిందని అనుకోవచ్చు కదా ఇప్పుడు మనం అలాంటప్పుడు. అవును, కాబట్టి సమర్థించినటువంటి భావజాలం ఓడిపోయిందని అనుకోవచ్చు కదా మనం. కాబట్టి ఇది సిద్ధాంతం లెక్క విషయమే లేదు ఇక్కడ. నంబర్స్ మన లోక్సభ రాజ్యసభ కలిస్తే వీళ్ళిద్దరు కలిసి ఎంత స్ట్రెంత్ ఉందో దాంట్లో ఎవరికి బలాబలాలు ఉన్నాయన్నదే ఇక్కడ ఉన్నటువంటి విషయం. రెండవది మనం చూస్తే కనుక మహారాష్ట్రలో గతంలో శివసేన మహారాష్ట్ర క్యాండిడేట్ ఉన్నందుకు ఎన్డీఏకి వ్యతిరేకంగా వాళ్ళు మహారాష్ట్ర క్యాండిడేట్ సమర్థించిన దాఖలాలు ఉన్నాయి. అటువంటిది ఈసారి తెలుగు వాళ్ళందరూ కూడాను ఈయన తెలుగువాడు కాబట్టి ఓటేస్తారు అని అనుకున్నారు. దాంట్లో ఒక పార్టీ కంప్లీట్ గా బాయ్కాట్ చేసింది. టిఆర్ఎస్ పార్టీ కంప్లీట్ తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ గారు తెలంగాణ వాడు అయినప్పటికీ సుదర్శన్ రెడ్డి గారు ఓటేయకుండా ఎలక్షన్ బాయ్కాట్ చేశారు. ఇందులో చాలా ఆసక్తికరమైన అంశం అది. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఫస్ట్ మీరు ఉద్యమం నేను ఎందుకు బాయ్కాట్ చేస్తున్నాను అంటున్నారు మీరు. రైతులకు రావాల్సిన యూరియా సరిగా రాలేదు అన్న కారణంగా మీరు దాన్ని ఓటు వేయట్లేదు, బాయ్కాట్ చేస్తాం అన్నారు. మీరు బాయ్కాట్ చేయడానికి వెళ్ళి అక్కడ 0 పెట్టి రావచ్చు కదా, మీరు ఇన్వాలిడ్ చేసుకొని రావచ్చు. అది చేయలేదు. మీరు అఫీషియల్ గా బాయ్కాట్ చేసినందువల్ల ఏమైంది ఇది అంటే మీ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తినే మీరు అపోజ్ చేసినట్టు అర్థం. రెండు, మీరు నిజంగా ప్రభుత్వం అపోజ్ చేయాలంటే సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయవచ్చు. ప్రభుత్వాన్ని అపోజ్ చేస్తున్నారు కదా, ప్రభుత్వాన్ని అపోజ్ చేస్తున్నప్పుడు మరి ఈ క్యాండిడేట్ మీరు ఎందుకు సపోర్ట్ చేయలేకపోయారు? సో ఆ 2 యాంగిల్స్ కూడా పనిచేసినటువంటి విషయం. రెండు, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని సమర్థించడం వల్లనే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి వాళ్ళను చీలిక తీసుకుంటాం అన్నటువంటి ప్రయత్నం ఈరోజు ఫెయిల్. మొత్తం వీళ్ళందరూ కూడాను తెలుగుదేశం ఎంపీలందరూ కూడాను సిపి రాధాకృష్ణ గారికి ఆయనకే ఓటు వేయడం మనం చూసాం. కాబట్టి ఆ ఫార్ములా కూడా పని చేయలేదు. ఎన్డీఏను చీలిక తీసుకొద్దామన్న ప్రయత్నం వీళ్ళు చేశారు, అది కూడా ఫ్లాప్ అయింది. పైపెచ్చి మరి వైసీపీ మరి ఎటు ఓటేసిందో మనం చూడాలి. బహుశా వాళ్ళు ఎన్డీఏ క్యాండిడేట్ మనం ఆయన ఎన్డీఏ పిలవకపోయినా ఎన్డీఏకే వేస్తారు, అది నోన్ ఫ్యాక్ట్. కాకపోతే 2-3 మాత్రం క్రాస్ ఓట్ చేశారు అనేది ఒక అంచనా ఉంది. పాసిబిలిటీ, అందుకని మనకు తెలియదు అది. ఆయన రాజ్నాథ్ సింగ్ గారు అనవసరంగా ఫోన్ చేశారు, ఫోన్ చేయకపోయినా ఎన్డీఏకే వేసారు. ఓపెన్ సీక్రెట్.
నేను చెప్పే విషయం ఏంటంటే ఈవెన్ వైసీపీ కూడా తెలుగువాడైనటువంటి సుదర్శన్ రెడ్డి గారికి వేయలేదు, అది నేను చెప్తున్నాను. కరెక్ట్ కరెక్ట్ ఉండొచ్చు. కానీ నేను ఏం చెప్తున్నా అంటే తెలుగు వాళ్ళలోనే ఎవరు ఓటు వేయలేదు. సరే కాంగ్రెస్ ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి కాంగ్రెస్ ఎలాగో ఆయనకి తెలంగాణలో ఉన్నటువంటి ఆయన ఓటు వేశారు, అది వేరే విషయం. వాళ్ళు కూడా ఎంతమంది ఇన్వాలిడ్ అయ్యాయో, ఎంతమంది క్రాస్ ఓటింగ్ చేశారో అది కూడా తెలియదు మనకు ఫైనల్ పార్టీ వైజ్ వస్తే కానీ మనం చెప్పలేము. తెలియదు, ఇన్వాలిడ్ చెప్పారు కదా, తెలియదుగా బయటికి. పార్టీ వైజ్ కూడా తెలిసే అవకాశం లేదు, ఎందుకంటే దీంట్లో విప్పులు అవి ఏమి ఉండవు కాబట్టి తెలిసే అవకాశం. రైట్. అనాలిసిస్ ఏంటంటే ఇక్కడ మన ఇండి అలయన్స్ ఏదైతే ప్రయత్నం చేసిందో అది ఫ్లాప్ అయింది. వాళ్ళ ఓట్లే 315 మంది వేసిన ఓట్లే 15 వాళ్ళకు లెక్క చూపించలేకున్నారు. 320 రావాల్సిన ఓట్లు 300 వచ్చినాయి. వీళ్ళకు 422 రావాల్సింది వీళ్ళకి 452 వచ్చింది. సో ఇదంతా ఓవరాల్ చూస్తే కనుక వీళ్ళు ఎంత వీక్ గా ఉన్నారో, వీళ్ళ నేరేటివ్, వీళ్ళ ప్రయత్నాలు ఎంత విఫలమైన స్పష్టంగా అర్థం. రైట్. గిరిధర్ గారు ఒక్క నిమిషం అండి. రఘు గారు ఒక పాయింట్ గిరిధర్ గారు సరే ఆయన వాదనతో నేనేమి డిఫర్ అవును కానీ, బట్ ఒక అన్చారిటబుల్ రిమార్క్ ఏంటంటే లెఫ్టిస్టులు పిల్లలందరూ కూడా ఇండస్ట్రియలిస్టులు అనే మాట ఆయన వాడాడు. అది కొంచెం అంటే చెప్తాను, ఎక్కడ ఉంటారు అసలు ఎందుకుంటారు, అంతేగాని అదేదో దానిని అది ఆ రకంగా రెండో బీజేపీ ప్రతినిధి ఇట్లా ఆయన బీజేపీ కాదులే. ఎవరు చెప్పారు బీజేపీ అని మీకు? ఇప్పుడు మాట్లాడినా బీజేపీ ఎవరన్నారు? అది అడుగుతున్నానండి. హిందూవాది, దట్స్ ఇట్. ఏమంటారు? హిందూవాది అంతే, బీజేపీ కాదు. ఆయన లెఫ్ట్ లిస్ట్ ని షోయింగ్ ఇన్ పూర్ లైట్ అనేది కరెక్ట్ కాదంటున్నారు. ఓకే రైట్, టేక్ ఇట్. రఘురామ్ గారు బీజేపీ ప్రతినిధి కాదు, నేను చెప్పాను కదా. సరే మీరు చెప్తే అంతే అంతే కదా. రఘురామ్ గారు, ఇక్కడ 2022లో జరిగిన ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాకు 26% మాత్రమే పోలయ్యాయి ఓట్లు, ఇప్పుడు 40% పోలయ్యాయి. సో సంఖ్యపరంగా బీజేపీ గెలుచుండొచ్చు కానీ నైతిక విజయం మాదే అనేది కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తోంది ఇప్పుడు. అదే ఇందాక అనుకున్నాం కదండి, ఎలాగా ఓడిపోయినా కూడా నైతిక విజయం అంటారని మరొకసారి దాని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇండి కూటమి పూర్తిగా మద్దతు వాళ్ళకి లభించలేదు అనేది వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఏదైతే అభ్యర్థిని పెట్టారో ఆ అభ్యర్థికి వీళ్ళు ఇందాక అనుకున్న వాళ్ళు ఏ విధంగా మోసం చేశారో కనపడుతోంది. ఇంకొకటి, మహేష్ ఇందాక తీవ్రంగా ఖండిస్తున్నాడు. మహేష్ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడిన మాటలు అది అవి ఆయన మాట్లాడకూడదు అలాగా. నేను అభ్యర్థి, ఇప్పుడు రాష్ట్రపతి గారు ఆయన. నెంబర్ 2, మనం నేను ఇందాక ఫస్టే చెప్పాను 450 పైటీలకు వస్తాయి. నో డౌట్ వీఆర్ కాన్ఫిడెంట్ ఆన్ విక్టరీ. అండ్ ఎందుకంటే మా కూటమి బలంగా ఉంది. ఎవరైతే కొత్తగా కూడా కొంతమంది మాకు ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేసేటట్టు అవకాశం ఉందని చెప్పుకున్నాం. సో అంచేత ఈ గెలుపు నిజంగానే జాతీయవాదులకి గెలుపిది. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఎన్డీఏలో చిచ్చు పెట్టాలని అనుకున్నారో ఆ చిచ్చు పెట్టలేకపోయారు. ఆ చిచ్చు వాళ్ళకే తగిలింది అని గమనించాల్సిన అవసరం ఉంది. ఎన్డీ కూటమి ఎక్కడా బలపడలేదు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఇంకా నీరసించింది, ఇంకా బక్క చిక్కుపోతోంది అనేది ఈ యొక్క ఎన్నిక ద్వారా మరొకసారి నిరూపితమైంది. రైట్. మహేష్ గారు, ఇక్కడ మీరు చెప్పండి. ఆయన ఎవరు మన గిరిధర్ గారి విశ్లేషణ మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, అది ఓకే. లేదు, అడిగా కన్ఫ్యూజ్ అయ్యా. ఇద్దరు అభ్యర్థి అంటే అక్కడ ప్యానలిస్ట్ ఎవరనేది కాదండి, వాళ్ళ వాదనకి మీ సమాధానం. బీజేపీ బొట్టున్న వాళ్ళందరూ బీజేపీ కాదు, అట్లా పెట్టుకున్న వాళ్ళందరూ బీజేపీ కాదు. సారీ, పెట్టుకోవడాన్ని ఉద్దేశించి అలా నాకు ఆయన బొట్టు కూడా కనబడలేదు. బట్టి క్లారిటీ ఇచ్చా కదా గిరిధర్ గారు. ఒక అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ
రాజకీయంగానే అనలిస్ట్, హిందూవాది అని చెప్పారు మీరు. హిందూవాది కూడా హిందూవాది అంటే అనాలిసిస్ సరే, మీరు అడిగేది అడగండి, నేను చెప్పేది వాళ్ళిద్దరే కాదు మొత్తం మీరు అన్నారు కాబట్టి No, నా no. ఛానల్లో నాకు ఒకటి ఒకటే, అనడం అనేది నాది ఒక్కటే కాదు, ఒక మాట నాది ఒక్కటే ఆ ఛానల్లో వాళ్ళిద్దరే కాదు ఇంకో 100 మందిని పెట్టండి, నేను డివైడ్ చేస్తాను. మీరు చేయగలరు. I know that. మీరు చేయగలరు. దానికి ఇబ్బంది లేదు, కానీ దాన్ని నాకు కావాల్సినంత సమయం ఇవ్వండి, అంతే You have that much skills, I know, my dear friend. You have that much skills, I know. నాకు My time dear ఇవ్వండి friend. కదా. టైం ఇస్తూనే మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పండి. ఇప్పుడు నీ తరపున ఒక అభ్యర్థిని నిలబెట్టినప్పుడు రాహుల్ గాంధీ గారికి బాధ్యత లేదా? అన్ని పార్టీ మద్దతు కూడగలరు, గెలవకపోయి అది వేరే విషయం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ పట్టుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా, పాపం సుదర్శన్ రెడ్డి గారు కూడా అవే పట్టుకున్నారు ఎక్కడికి వెళ్ళిన మీటింగ్స్ లో. బట్ అక్కడెక్కడ రాహుల్ గాంధీ గారు కనపడలా. ఇది కొంత ఎందుకో చాలా మందిలో చర్చ జరిగింది ఇది. రైట్, యూ కెన్. సార్, ఇప్పుడు బీజేపీ నుంచి అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ వాళ్ళ అభ్యర్థిని పట్టుకొని స్టేట్ అయితే తిరగలేదు, రైట్? ఇట్స్ క్లియర్, రైట్? ఓకే ఓకే ఓకే. అట్లనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ దేశ ప్రతిపక్ష నేతగా, ఇండియా కూటమిలో కీలక పార్టీ నేతగా వారు ఆల్రెడీ బీహార్లో ఓటర్ అధికార యాత్ర ఏదైతే మోడీ ఈసీ కలిసి చేసిన ఓట్ల దొంగతనం ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ తిరుగుతున్నారు. అందులో బిజీ ఉండే ఒకటి. బట్ నామినేషన్ కంటే ముందు ఎవరైతే మన తెలంగాణ గడ్డ నుంచి ఒక తెలుగు బిడ్డను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారో ఆ క్యాండిడేట్ ని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇండియా కూటమి నేతలు మొత్తం ఎంపీలను అండ్ పార్టీ ప్రముఖులందరినీ కూడా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశపరిచి ఎంపీలందరికీ కూడా ఇవో మన ఇండియా కూటమి అభ్యర్థి ఈయన గెలుపు కోసం మనం అహర్నిశలు కృషి చేయాలి అనే ఇంట్రడక్షన్ ఇచ్చి అందరికి ఒక మెసేజ్ ఇచ్చి ఎంపీలందరూ అప్పుడు సెషన్స్ జరుగుతున్నాయి కదా, ధన్ఖడ్ గారిని గెంటేసింది ఓన్లీ ఒక రోజు ముందు సెషన్ ముందే కదా. సో సెషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మెంబర్స్ అందరికీ ఖచ్చితంగా రావాలని, ఎవరైనా రాలేని వాళ్ళు ఉన్నా కూడా పిలిపించుకొని ఆ ఒక ఫైన్ ఈవినింగ్ అందరికీ మీటింగ్ ఏర్పాటు చేసి ఈయన గెలుపు కృషి చేయమని ఒకటే దగ్గర అందరితో మాట్లాడిండు. ఇప్పుడు ఇది పేపర్లలో వచ్చింది, టీవీలో వచ్చింది. మరి ఇంకా రాహుల్ గాంధీ గారు అసలు ఈయన అభ్యర్థిని పెట్టి అట్లా అడిగే వాళ్ళకి నా సమాధానం ఇది. సో రాహుల్ గాంధీ గారు ఎంపీలందరికీ ఒకటేసారి ఇంట్రడ్యూస్ చేసి, నేను ఓటర్ అధికార యాత్రలో ఉన్న ఖర్గే గారు ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు చూస్తారు, ఖర్గే గారు చూస్తారు, తర్వాత సోనియా గాంధీ గారు చూస్తారు, మా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ గారు చూస్తారు, మిగతా ఇండి కూటమి పార్టీ నాయకులందరూ కూడా పర్యవేక్షిస్తారు. కాబట్టి మీరందరూ కలిసికట్టుగా మనందరూ ఈయనను గెలిపించుకోవడానికి కృషి చేయాలని చెప్పారు. దాని ప్రకారం ఈరోజు ఓటింగ్ జరిగింది. నేనేమంటున్నా, ఎస్ మాకు 324 ఓట్లు ఉండే, 300 ఓట్లు వచ్చినాయి, 17 ఇన్వాలిడ్ అయినాయి. అవి ఎవరియో తెలియదు. ఇన్వాలిడ్ అయిన వాళ్ళవి కూడా ఎన్డీఏ కూటమికి ఆపాదించే ప్రయత్నం కూడా జరుగుతుంది. వాళ్ళు ఎవరియో అది కష్టం చెప్పడం, మనకు తెలియదు. కాబట్టి డెఫినెట్ గా నేను దీన్ని గౌరవించి వెంటనే వారికి శుభాకాంక్షలు చెప్పి ప్రజాస్వామ్యయుతంగా నడపాలని కోరుకుంటున్నాను. గతంలో ఆయనకు ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ సత్సంబంధాలు పార్టీ నాయకుడే, తమిళనాడు అధ్యక్షుడు. ఆ పక్షపాత ధోరణి వహించకూడదు అని నమ్ముతాము, ఆశిద్దామని చెప్పిన నేను చాలా మెచ్యూర్గానే పొలిటికల్ ఎక్స్పర్ట్ దీంతో రైట్. అదొక అంశం పక్కన పెడితే, ఇంకా బీజేపీ వారు బీజేపీ అనొద్దు అంటారు కదా మీరు, ఆ ప్రతినిధి, ఆ ఐడియాలజీ ప్రతినిధి గిరిధర్ గారు, వారు మామిడి గిరిధర్ గారు ఒక అడుగు ముందుకేసి ఉదారత, మేము ఒకటే అన్నాం, ఈ న్యాయ కోవిదుడు వారు. సో ఈ దేశంలో న్యాయము, చట్టము, రాజ్యాంగము తర్వాత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది కాబట్టి వారికి ఓటేస్తే ఆయన కాపాడుతాడనే నమ్మకం ఉంది. అంటే ఆయన లిబరలిస్టు, పాశ్చాత్య దేశాల సంస్కృతి ఇవన్నీ కూడా వారు ఏదో వల్ల వేస్తూ వచ్చారు. లాస్ట్కి ఒక మాట సల్వార్ జుడుము తీర్పు కూడా ఓడిపోయింది అన్న. దాన్ని ఒక జడ్జి కూర్చున్నప్పుడు ఇచ్చే ఇద్దరు ముగ్గురు కూర్చున్న జడ్జి, ఆయన సింగిల్ బెంచ్ కూడా కాదు, అప్పుడు డబుల్ బెంచ్ ఇచ్చినట్టు తీర్పు కూడా సల్వార్ జుడుము మీద. సో వాళ్ళు మొత్తం ఉమ్మడిగా ఇచ్చిన తీర్పు అది. దాన్ని ఒక జడ్జికి ఆపాదించి ఆయనేమి రాజకీయ లాభాపేక్షతో ఇచ్చిన తీర్పు కూడా కాదు వాస్తవంగా. కొంతమంది ఉన్నారు అదానీ మీద ఉన్న 1000 కోట్ల ఆస్తులు మాఫీ చేసిన వాళ్ళు ఇలా ఎన్హెచ్ఆర్సీ కమిషనర్లుగా చేస్తుండ్రు, ఇంకా వేరే హోదాల్లో కూడా ఉన్నారు. వాళ్ళంత నీచంగానైతే ఆయన చరిత్ర లేదు వాస్తవంగా. వాళ్లకు గొప్పలు చెప్పే వ్యక్తులు ఇట్లాంటి వాళ్ళని పాయింట్అవుట్ చేయడం, వీళ్ళు మన దేశంలో మేధావులుగా చిత్రీకరించబడ్డం, అది మన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఖండించారు వారే. వారితో పాటు 16 మంది రిటైర్డ్ జడ్జిలు
దాన్ని ఖండించారు. ఒక అయితే జడ్జి పదవిలో ఉన్నప్పుడు ఒక ఇచ్చిన ప్రమాదం ఉంది. తీర్పుని, ఒక ప్రమాదం ఉంది ఈ దేశానికి ఏంటంటే ఈ సూడో నేషనలిస్టులు అంటారా, సూడో ప్యాట్రియాటిస్టులు అంటారా, ఏమంటారో కానీ ఈ సూడో జాతీయవాదులతోనే ఈ దేశానికి ప్రమాదం. అసలు ఎవడు ఈ జాతీయవాదులు? తెలంగాణ ఈ జాతీయవాదానికి డెఫినేషన్ ఏది సూడో ఏది చెప్తా ఈ దేశాన్ని బ్రిటిష్ వాడు పాలిస్తున్నప్పుడు ఒక్క మాట ఐడియాలజీ గురించి నేను ఒక్కటే మాట బ్రిటిష్ ఆయన చెప్పిన దానికే చెప్తున్నా నేను. ఆయన ఆపిరా మీరు? ఆయన బ్రిటిష్ టాపిక్ నేను ఒక్క మాట చెప్తా ఆల్రెడీ మీకు టర్న్ అయింది, ఆయన సింగిల్ టర్న్ కాబట్టి. దేశ స్వాతంత్రం కోసం కొట్లాడినోడు, జైలుకు పోయినోడు, రక్త మాంసాలు వడ్డినోడు నిజమైన జాతీయవాది అది కాంగ్రెస్ పార్టీ. బ్రిటిష్ వాళ్ళకి సద్దులు మోసిన వాళ్ళు ఇలా జాతీయవాదులుగా సెలబ్రిటీ అవుతున్నారు, మార్కెట్ లో తిరుగుతున్నారు, వాళ్ళు బీజేపీ వాళ్ళు. దాని కాదండి, మీరు బీజేపీ వాళ్ళు సద్దులు మోసారు బ్రిటిష్ వాళ్ళకి మీరు అంటే ఆయన బ్లడ్ మరిగిపోదా? మాట్లాడుతూనే ఉంటాడు. చెప్పండి సార్, అందుకే అన్నా నేను మిమ్మల్ని కాదనట్లా. ఈ ప్లీజ్ కంటిన్యూ, ఆయన ఆపుతాడు. కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతున్నారు, బ్రిటిష్ సైన్యంలో వాళ్ళు ఎట్లా దేశభక్తులవుతారు? వాళ్ళు దేశ ద్రోహులు కదా వాళ్ళు. ఐడియాలజికల్ పరంగా అది ఈస్ట్ ఇండియా కంపెనీ, వెస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని ఆగదు, అది వేరే విషయం. రెండు వ్యాపారం, అదొక అంశం. రెండోది నాకు ఆయన అన్నది వినబడలేదు, మళ్ళీ అవసరం లేదు, ప్లేబ్యాక్ చేయాల్సిన అవసరం లేదు, అదే అంటున్నా. అయితే ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ నుంచి పుట్టి పెరిగిన ఒక తెలంగాణ బిడ్డ ఒక అత్యున్నత హోదా, వైస్ ప్రెసిడెంట్ అంటే ఆషామాషి పోస్ట్ కాదు. దానికి ఈ రన్నింగ్ ఫర్ ద ఎలక్షన్ పాత్ర ఉంది. ఆయన రన్నింగ్ ఫర్ ద పోస్ట్ అనుకున్నప్పుడు అసలు ఎవరు అడిగిందా అడగలేదో, అభ్యర్థి అడిగిండో అడగలేదో అంతా పక్కన పెడదాం. తెలంగాణ పేటెంట్ తీసుకొని తెలంగాణ వాదం పేరు మీద 2 ఏళ్ళు ఈ రాష్ట్రానికి వెళ్ళిన ఒక పార్టీ మరి తెలంగాణ బిడ్డకు మేము ఓట్లు వేస్తాం, మాకు ఎన్డీతో సంబంధం లేదు, ఎన్డీఏతో సంబంధం లేదు, ఇండియా కూటమితో సంబంధం లేదు, తెలంగాణ బిడ్డ కాబట్టి సుదర్శన్ రెడ్డికి ఓటేస్తాం, మరి ఎందుకు ముందుకు రాలే? టీఆర్ఎస్ దానికి ఏం సంబంధం? అసలు యూరియాకి దానికి ఏం సంబంధం అన్న అంటే నేనేమంటున్నా చెప్తా, నేను దాని లాజిక్ కూడా ఉంది, అందుకే చెప్తున్నా. అంటే ఇవాళ మీరు నేనేమంటున్నా, ఇప్పుడు మీరు తెలంగాణ కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ ఎత్తేసి బీఆర్ఎస్ చేసారు. దానిలో తెలంగాణ రాష్ట్ర సమితి పోయి భారత రాష్ట్ర సమితి అయింది. తెలంగాణకు అప్పుడే నీళ్ళు వదిలినాను. ఈ రోజు కూడా తెలంగాణ కనీసం నీ నరాల్లో ఎక్కడ తెలంగాణ వాదం ఉంటే నువ్వు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చి ఓటేసి ఉంటే అదొక అర్థం ఉంటుండే. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, తెలంగాణ బిడ్డ నిలబడితే వీళ్ళు ఓట్లకు దూరంగా ఉన్నారు. ఎందుకున్నారంటే దీని ఆపరేషన్ ఇప్పటిది కాదు. అమిత్ షా గారు కాలేజీ ఎలక్షన్ లో పోటీ చేసిరట. నా వర్షం కాదు ఇది, రాజ్దీప్ సర్దేశాయ్ బుక్ లో ఉంది, చదవండి మీరు కూడా. ఈ రినౌన్ జర్నలిస్ట్ ఈ దేశంలో. ఆయన బుక్ లో రాస్తాడు ఏంటంటే ఈయన ఏవీపీ నుంచి పోటీ చేసి ఎన్ఎస్యూ నుంచి ఒక మహిళ పోటీ చేస్తుంది. అందరూ మహిళలు 54 ఓట్లు ఉంటే అందరికి ఫోన్ చేసి తెల్లారి గొడవలు అయితే మీ పిల్లల్ని ఇంటికి స్కూల్కి పంపకండి అని చెప్పి కాలేజీకి పంపకండి అని మ్యానిపులేట్ చేసి 11 ఓట్లతో అమిత్ షా గెలిచిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలక్షన్లకు మీరు ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన స్టాండ్ ఏందన్నా, మీరు ఎలక్షన్ లో పోటీ ఓటు వేయకపోవడం వల్ల ఓటు వేయకపోవడం వల్ల నువ్వు ఇండైరెక్ట్ గా బీజేపీకి తలొగ్గినట్టే కదా. రేపొద్దున అవుటేముంది అందులో, అదే తగ్గడమే కదా. వైసీపీ కేసు ఉన్న వాళ్ళందరికీ ఇదే పరిస్థితి. డైరెక్ట్ బాయ్ ఎవరు మన అమిత్ షా గారు ఫోన్ చేస్తారు, చెప్పండి. థ్యాంక్ యూ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆత్మ ప్రబోధానుసారం అనేటువంటిది ఈ దేశంలో మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల అది ఆ పార్టీకే నష్టం చేకూరుస్తూ ఉంటుంది. ఆ ఉదారవాదంతో వాళ్ళే వేరే అభ్యర్థులకి వేస్తున్నారు. అంటే ఉదారవాదం అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే దీనికి అంటే పార్టీ ఐడియాలజీకి స్టిక్ అవ్వకుండా వేరే వాళ్ళకి వేయటమే ఉదారవాదం. వాళ్ళు అట్లాగే కనపడుతుంది. అంటే ఇది ఒక కాంగ్రెస్ పార్టీకే పరిమితం అండి. ఎందుకంటే వాళ్ళు
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అంతర్గత ప్రజాస్వామ్యం అంతర్గత ప్రజాస్వామ్యం మీకు ఏంటంటే సంజీవ రెడ్డి గారిని ఓడించడం కోసం ఆత్మ ప్రబోధానుసారం తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ ఆత్మ ప్రబోధానుసారం నడుస్తూనే ఉంటుంది. వేరే పార్టీలో ఉండదు ఆత్మ ప్రబోధానుసారం, ఒక కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళు అన్ప్రెడిక్టబుల్ గా ఉంటారు. చేసేంత వరకు కూడా వాళ్ళ ఓట్లు పడతాయా లేదా అనేటువంటిది ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. మహేష్ గారు, గిరిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభ